ఏదైతే నిన్న ఎన్నికల సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఒక గోండాలాగా ఒక రౌడీలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రవర్తించే తీరుపై ప్రజలందరికీ కూడా తెలుసు. దాదాపు ఒక ఎమ్మెల్యే స్థానం నుండి మా యొక్క డివిజన్ ప్రెసిడెంట్లని 49వ డివిజన్ ప్రెసిడెంట్ని రబ్బానీని కానీ వాళ్ళ నాన్నగారిని మ్యాన్ హ్యాండిల్ చేయడం, అదేవిధంగా మా స్నేహితుల్ని కానీ పార్టీ నాయకులందరినీ కూడా నైజాం గంట్ సెంటర్లో అనేక మార్లు అక్కడ సలీం అని చెప్పిన మాడి రౌడీ షెటర్ ఇతని యొక్క అనుచరుడు అనమాట. అతను వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మ్యాన్ హ్యాండిల్ చేయడం అంతా మనం చూసాం. అన్నీ కూడా జలీల్ ఖాన్ నేను చెప్తున్నాను, అతను ఎమ్మెల్యే కాదు, ఒక గోండా ఒక రౌడీలాగా పశ్చిమ నియోజకవర్గంలో నిన్న వీరవ్యవహారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓట్ల రాడికండి చేయాలని ప్రయత్నం చేశాడు. దాని మీద ఈరోజు పూర్తి మేము వివరంతో లేకపోవడం జరిగింది సిపి గారికి. సిపి గారు కూడా దాని మీద స్పందించి తప్పకుండా తగు చర్యలు తీసుకుంటామని మాకు మాట ఇచ్చారు. ఎందుకంటే ఎంతవరకు అంతే కుల మతాలకి గొడవలు తీసుకురావాలని ఆ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ ఎన్నికల్లో ఓటమి బాగుపడి నేను జల్లి కనుక ఒకటే చెప్తున్నా, మీరు ఇటువంటి మార్చుకోకపోతే మాత్రం ప్రజలు మేము క్షమించే పరిస్థితులు లేదు. ఇప్పటికే మీరు ఓటమి అంచులోకి చేరిపోయారు మీరు ఆల్రెడీ. నేను ఇప్పటికే సిపి గారు చెప్పాను, తక్షణమే అతను అరెస్ట్ చేసి తప్పకుండా అతని మీద ఏదైతే పిల్లల్ని కొట్టి ఆస్తులు నష్టం చేసి భయభ్రాంతులు చేసి హత్యా ప్రయత్నం చేపాడో జలీల్ ఖాన్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మా డిమాండ్. సిపి గారు పూర్తిగా మేము విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన మాకు వాగ్దానం చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ చేసినటువంటి పనులన్నీ కూడా చాలా అరాచకాలు సృష్టించారు. మైనార్టీల మీద, ఆఫీసుల మీద, షాపుల మీద దాడులు చేయడము, భయభ్రాంతులకు గురి చేయడము, ప్రజల యొక్క అభిప్రాయాన్ని రౌడీజం చేసి దౌర్జన్యం చేసి డబ్బులు పంచి మార్చాలి అని చెప్పిన ప్రయత్నం నిన్న జలీల్ ఖాన్ చేశారు. అదే కాదు, దాడులకు తెగబడ్డారు. అయినా కానీ ప్రజలు వాళ్ళకి అసహించుకున్నారు. అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి ప్రజలకు చేయాల్సినటువంటి పనులు ఇవేనా అని చెప్పని మేమందరం కూడా ఈ రోజున పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఖచ్చితంగా నిన్న జలీల్ ఖాన్ వ్యవహరించినటువంటి శైలి మీద, ఆయన చేసినటువంటి యాటిట్యూడ్ మీద కంప్లైంట్లు ఇచ్చాము. సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పని కోరాం. పోలీసులు కూడా సరైన విధంగా స్పందించారని చెప్పి ఈ సందర్భంగా జల్లి